హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే టైలరింగ్ అండి ఇంట్లోనే వర్క్ చేసుకుంటూ నేను ఇంట్లోనే ఉండి టైలరింగ్ అనేది నేర్చుకున్నానండి. కొత్తగా వీడియో తీస్తూ మాట్లాడడం ఇదే ఫస్ట్ టైము. ఇలా మాట్లాడడానికి చాలా ధైర్యంగా మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. సో కొత్తగా ఈ వీడియో నా ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. నా ఛానల్ అయితే టైలరింగ్కి సంబంధించింది, అలాగే డైలీ బ్లాగ్స్ అలా పెడతాను. ఇప్పటివరకు నేను బ్లాగ్స్ అనేది పెట్టలేదు. ఒక 2-3 బ్లౌజులు కుట్టి చూపించాను అంతేగాని బ్లాగులు పెట్టడానికి ఇబ్బందిగా అనిపించింది. మన ఫేస్ చూసుకుంటూ చూసిన వాళ్ళందరూ నెగిటివ్ కామెంట్స్ పెడతారనే భయంతో పెట్టడం ఆపేసాను, అసలు పెట్టలేదు. ఇదైతే నా ఫస్ట్ బ్లాగ్. అయితే నేను ఆన్లైన్ నుంచి నా టైలరింగ్కి సంబంధించి ఒక ఆర్డర్ అయితే చేశాను. ఈ ఆర్డర్ ఏంటంటే టైలరింగ్కి సంబంధించి స్కేల్స్ అన్నమాట. నిజం చెప్తున్నాను, నేనైతే టైలరింగ్ ఎక్కడ నేర్చుకోలేదు, ఎవరి దగ్గరకి వెళ్ళి నేర్చుకోలేదు. నిజం చెప్పడానికి భయం అనేది అవసరం లేదు. నేను యూట్యూబ్లో చూసుకుంటూనే టైలరింగ్ అనేది నేర్చుకున్నాను. యూట్యూబ్లో చూసుకుంటూనే ప్రతి ఒక్క డౌట్స్ అనేవి క్లియర్ చేసుకున్నాను. నేను టైలరింగ్ గత 6 సంవత్సరాల నుంచి టైలరింగ్ చేస్తున్నాను. చాలామంది బ్లౌజులు కుట్టాను, ఇప్పటికీ కుడుతున్నాను. సో టైలరింగ్లో అక్కడే టైలరింగ్లో ఏవైనా డౌట్స్ ఏమున్నా నేను ఎవరికి అడగకుండా టైలర్లోనే యూట్యూబ్లోనే మంచి ఐడీస్ టైలరింగ్స్ వాళ్ళ వీడియోస్ చూసుకుంటూ నేను కొత్త విషయాలను నేర్చుకున్నాను. సో మన టైలరింగ్కి మనకు కావాల్సిన ఐటమ్స్ ఇవి ఉంటే మనం ఇంకా బాగా కటింగ్, స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా చేస్తామన్నమాట. కొద్దిగా అక్కడ దూరం చూడండి, మా పిల్లలు ఎలా వస్తుంది. నేను సౌండ్ రాకుండా జాగ్రత్తగా తలుపు పెట్టేసుకుంటే మా 2 పిల్లలు వచ్చి ఇక్కడ నిలబడ్డారు. సో నేనైతే ఆన్లైన్లో వీటిని ఏమంటారో కూడా తెలియదు. వీటిని ఏమంటారో నేను యూట్యూబ్లో చూసి, ఒక అక్కయ్య ఉంది యూట్యూబ్లో, ఆ ఐడి పేరు నాకు గుర్తులేదు కానీ, సో తను చెప్పినట్టు టైలరింగ్ నేర్చుకున్నాను అదే ఐడి నుంచి. ఆ అక్కయ్య పేరు గుర్తులేదు కానీ, ఆ పేరు గుర్తు లేకున్నా సరే తన కుట్టడం విధానం అనేది నేను నేర్చుకున్నాను కాబట్టి చాలా టైలరింగ్లో ఇంప్రూవ్ అయ్యానండి. ఇదైతే టైలరింగ్కి సంబంధించిన స్కేల్స్ అన్నమాట. ఇవన్నీ విరిగిపోకుండా ఇలాంటివి ఇచ్చారు మా పిల్లలు. ఇవి ఇలా అవుతుంది టప్ అంటాయి కదా, వాటి కోసం అని 2 వెయిట్ చేస్తున్నారు. ఒకసారి ఇటు వచ్చి మీరు ఫేస్ చూపించండి. పిల్లలు 2 ఇక్కడ వచ్చి తిను మా పాప. హాయ్ చెప్పు, హాయ్. నువ్వు వెళ్ళి నువ్వు దా ఇక్కడ చూపించు. తినైతే మా బాబు. హాయ్ చెప్పు, హాయ్ హాయ్. వెళ్ళిపో, పోయి తీసుకో, మాట్లాడ వెళ్ళి తల పెట్టేసి. సో చూడండి, పిల్లలు ఇంత అల్లరి పిల్లలు ఉండగా కూడా ఒక హౌస్ వైఫ్ టైలరింగ్ నేర్చుకొని కుట్టడం చాలా ఇబ్బంది అండి. నేనైతే దీన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇవి కర్వ్ స్కేల్స్, అలాగే మనకి ఇవి ఉంటాయి చూడండి, ఇవి డ్రెస్ మెటీరియల్లో సైడ్లకు అలాగే
మనము కింద ఏమంటారు ప్లాజా ప్యాంట్స్ ఉంటాయి చూడండి, ప్లాజా ప్యాంట్స్ ఇంకా ఇంకా దేనికి వాడతారనేది నేను సెర్చ్ చేసి మీకు మళ్ళీ చెప్తాను. ఒక్కొక్క దాని గురించి మరి సెర్చ్ చేసి మీకు కంపల్సరీ చెప్తాను. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఇది ఎంత ఉందండి, 400 మీషో నుంచి ఆర్డర్ చేశాను. 400 నాకైతే క్వాలిటీ చాలా బాగానే అనిపిస్తుంది. మనము ఏ వస్తువు అయినా మనము దాన్ని యూజ్ చేసే దాన్ని బట్టి మనము దాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటాం. రఫ్ అండ్ టఫ్ మోటు అలవాటుగా ఎటంటే అటు చేస్తే ఏవైనా పాడైపోతాయి. మన చేతిలోనే ఏ వస్తువైనా జాగ్రత్తగా ఉంచితే జాగ్రత్తగా ఉంటాయి. సో ఈ కర్వీ 2 అలాగే ఈ స్కేల్స్ వచ్చాయండి. ఈ స్కేల్స్ దీంట్లో కొంచెం కర్వ్ వచ్చింది. అస్సలు వీటి గురించి నాకు కొంచెం కూడా తెలియదు. నేను టైలరింగ్ అయితే 5 ఇయర్స్ నుంచి టైలరింగ్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా ఏ బ్లౌజ్ కట్ చేసినా ఒక్కసారి కూడా నేను ఈ స్కేల్స్ అనేటివి వాడలేదు. మీరు కావలిస్తే నా వీడియోస్లను చూడండి, ఒక్క వీడియోలో కూడా స్కేల్స్ పెట్టి కటింగ్ చేసిందే లేదు. నాకు అలవాటు కదా, నాకు అలవాటు కాబట్టి నేను చాక్ పీస్, అది కూడా నేను మార్కర్ వాడను, చాక్ పీస్ వాడతాను అనమాట. నేను 5 ఇయర్స్ నుంచి చాలానే బ్లౌజులు కుట్టాను. చాలామందికి బ్లౌజ్ మీద రకరకాల డిజైన్స్ వేశాను. మా ఊరు చిన్న పల్లెటూరు అయినా కానీ, ఏ పల్లెటూరు అయినా కానీ ఇప్పుడు అందరూ ఫ్యాషన్గా ట్రెండింగ్గా బ్లౌజులు అనేటివి కుట్టడానికి ట్రై చేస్తుండ్రు. మనకి ఇచ్చిన కస్టమర్స్ వాళ్ళ మనసు అనేది సాటిస్ఫాక్షన్ అయ్యే వరకు మనం కొత్త కొత్త రకాల డిజైన్స్ని కుట్టుకుంటూ వాళ్ళకు కుట్టివ్వాల్సిందే. అప్పుడే వాళ్ళు నచ్చి మనకు ఇంకా బ్లౌజులు ఇవ్వడానికి ట్రై చేస్తారు. ముందుగా అయితే మనకు స్టిచ్చింగ్ అనేది రావాలి. సో నా యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇంట్లోనే ఉండి ఖాళీగా ఉంటే, అందరూ ఇంట్లోనే ఉండి ఖాళీగా ఉంటున్నారు. ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీగా ఎవరూ ఉండరు. ఇంట్లో పనులు, పిల్లలు, ఇల్లు చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ప్రతి ఒక్క పని ఉంటుంది. ఒక టిఫిన్ చేస్తే టిఫిన్కి ఉన్న బాసనలన్నీ తోమాల. నేనైతే తెలంగాణ అండి, నా యాస ఇట్లనే ఉంటుంది. మరీ కొంచెం స్పష్టంగా మాట్లాడడానికి యూట్యూబ్లో స్పష్టంగా మాట్లాడుతున్నా కానీ అలవాటు అయిపోయే వరకు నా ఒరిజినల్ లాంగ్వేజ్ అనేది బయటకు వస్తుంది. కొత్తగా ఇప్పుడు ఈ బ్లాగ్ చేస్తున్నాను కానీ లోపల నాకు కొద్దిగా నర్వస్గా ఉంది. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అసలు నాకు కెమెరా చూసుకుంటూ చెప్పడానికి కూడా ఏదోలా ఉంది. సరే, మీరు చూసిన వాళ్ళు నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఇవి 2 స్కేల్స్ వచ్చాయి. ఈ స్కేల్స్ గురించి నేను తెలుసుకుంటాను. టైలరింగ్ చేసే వాళ్ళకు ఈ స్కేల్స్ కంపల్సరీ ఉండాలంట. సో నేను టైలరింగ్ చేయబట్టి 5 ఇయర్స్ 6 ఇయర్స్ అవుతుంది కానీ ఈ స్కేళ్ళ గురించి నాకేం తెలియదు. నేను మామూలుగా లాంగ్ ఫ్రాక్స్ కుడతాను, లంగావోణీలు కుడతాను, బ్లౌజ్ కుడతాను, ప్రిన్సెస్ కట్ కుడతాను, రకరకాల డిజైన్స్ పెడతాను. కానీ వాటన్నింటికంటే ముందు ఈ కర్వ్ స్కేల్స్ ఉంటే మన స్టిచ్చింగ్ అనేది బొటిక్ స్టైల్లో వస్తుందంట. ఎందుకు ఇంట్లోనే ఉన్నవాళ్ళు బొటిక్ స్టైల్లో కుట్టడం నేర్చుకొని బొటిక్ స్టైల్లోనే కుట్టడం ఎందుకు కుట్టరు? మనం ఇంట్లోనే ఉండి నేర్చుకొని వాళ్ళకంటే బాగా కుట్టి వాళ్ళకంటే బాగానే సంపాదించాము. సో ఈ 4 స్కేళ్ళు అయితే ఇది స్ట్రేట్ వచ్చింది. ఇది మనకు టేప్తో సహాయం అన్నమాట. సో చూడండి, ఇది ఒకటి స్ట్రేట్గా వచ్చింది. ఇవి 3 కర్వ్లో ఉన్నాయి. ఇది ఒక్కొక్కటి ఏ కర్వో ఇక్కడ రాసింది ఉంది కూడా. ఏంది కిటోటర్ ఆర్మ్ కర్వ్ అంట, చూడండి. తర్వాత ఇది కిటోటర్స్ హిప్ కర్వ్ అంట, చూడండి. బ్యాక్ కూడా నంబర్స్ ఉన్నాయి. ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి? మామూలుగా మనము మగవాళ్ళకు కూడా వాళ్ళ షర్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళ షర్ట్స్కి వెనుక చిన్న ఇలా ఒక పీస్ వస్తుంది, దానికి కూడా
ఈ స్కేల్స్ ఉపయోగపడతాయి, మగవాళ్ళ షేడ్స్ల కోసం కూడా. సో ఇదైతే ఇటు లెగ్ కర్వ్ అంట. లెగ్ మన లెగ్గిన్స్ కర్వులు ఉంటాయి చూడండి పంజాబ్ డ్రెస్లకు. సో ఈ డ్రెస్ అయితే నేనే కుట్టుకున్నానండి. ఇది మెటీరియల్. దీనికైతే చూడండి ఇలా బుగ్గలు పెట్టేశాను. దీని సైడ్ అయితే బుగ్గలు ఇలా వచ్చాయి, ఈ సైడ్ అయితే బుగ్గలు ఫ్రంట్గా ఉన్నాయి. కొద్దిగా మిస్టేక్ అయిపోయిందనమాట. సో తర్వాత ఇదేంటంటే మనకు బ్లౌజ్ కటింగ్లో మనం కిందికి స్ట్రేట్గా ఉందా లేదా అనేది లంబకోణం అంటాం కదా, కరెక్ట్గా ఇలా లంబకోణంగా ఉందా లేదా అనేది క్లాత్ని ఇలా పెట్టేసి ఇలా కట్ చేస్తారనమాట. సో తర్వాత ఇది 3 స్కేల్స్ అయిపోయాయి కదా. ఈ చిన్న దాంట్లో ఏమేమి వచ్చాయో చూడాలా. చూడండి. సో ఇది డిజైనర్ కర్వ్. ఇది డిజైనర్ కర్వ్ అంట. లాంగ్ కర్వ్ ఉన్నది ఇది. చూడండి ప్రిన్సెస్ కట్కి లాంగ్ కర్వ్ ఉంటుంది కదా. ఏంటి చంక డౌన్లో, మనకు చంక డౌన్లో ప్రిన్సెస్ కట్లో కిందికి ఉంటుంది కదా కొద్దిగా. ప్రిన్సెస్ కట్లో ఏంటంటే షోల్డర్ ఎక్కువ ఉండి సైడ్కు హ్యాండ్ ప్లేస్లో డౌన్ ఎక్కువగా ఉంటుంది కిందికి. మామూలు మన ఫ్రంట్ హుక్స్ ప్లేస్లో కర్వ్ చంక డౌన్ అనేది పైకి ఉంటుంది. ప్రిన్సెస్ కట్లో అలా ఉండదు, చంక డౌన్ అనేది చాలా కిందికి ఉంటుంది. సో ఇది దానికి ఉపయోగపడుతుంది అనుకుంటా. తర్వాత ఈ కర్వ్ స్కేల్ మన ప్రతి దాంట్లో ఉపయోగపడుతుంది. అలాగే ఈ రౌండ్ ఉంది చూడండి, ఈ రౌండ్ ఉందో చూడండి. బంటి అల్లరి చేయకు. ఇందులో ఈ రౌండ్ ఉంటుంది కదా, ఈ రౌండ్లో కూడా మనము కట్ వర్క్ అని వస్తుంది చూడండి, ఆ కట్ వర్క్ కూడా దీంట్లో పెన్సిల్ తోటి తీసుకోవచ్చు. వీటన్నిటిని ఉపయోగిస్తూ నేను బ్లౌజులు కట్ చేస్తూ మీకు చూపిస్తాను. సో ఇవైతే 2 కర్వ్ స్కేల్స్. తర్వాత ఇది కూడా ఒక కర్వ్ అన్నమాట. నేను ఎక్కడ బొటిక్లో బయట ఎక్కడ కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ అనేది నేర్చుకోలేదు, ఎక్కడ కూడా నేర్చుకోలేదు. నాకు లాక్డౌన్ టైంలో ఇలా బోరింగ్గా ఉండడం వల్ల స్టిచ్చింగ్ మనం ఎందుకు నేర్చుకోకూడదు. మా ఇంట్లో ఒక చిన్న పాత మిషన్ ఉండేది, అది తొక్కాలన్నమాట. తొక్కుకుంటూ ఏదో పాత బ్లౌజులతోటి నేను స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను. కరోనా టైంలో స్టిచ్చింగ్ ఆ మిషన్ తోటి నేను స్టార్ట్ చేశానండి. ఫస్ట్లో మామూలు మనకు వాళ్ళు వీళ్ళు పెట్టిన బ్లౌజులు ఉంటాయి కదా, ఆ బ్లౌజుల మీద ప్రయోగాలు అనేది చేశాను. చాలా బ్లౌజులు ఖరాబ్ అయిపోయాయి. ఎన్ని బ్లౌజులు ఖరాబ్ అయిపోయాయో, ఒక 20 దాకా బ్లౌజులు అవే వేసుకున్నాను కూడా. నేను మామూలు శారీ మీదకి అవే వేసుకున్నాను, ఇష్టంతో కుట్టుకున్నాయి. ఖరాబ్ అయినా సరే ఒక 2-3 సార్లు వేసుకొని పడేశాను అనమాట. సో మనం కుట్టిన తర్వాతనే మనకు మిస్టేక్ అనేది తెలుస్తుంది, ఏ మిస్టేక్ అయిందనేది మనకు కుట్టిన తర్వాతనే తెలుస్తుంది. చూడండి ఈ స్కేల్లో కూడా రౌండ్ ఉంది చూడండి. మనకు ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, కర్వులు, షేప్లు, అలాగే ఇది ఉంది చూడండి. మనకు స్టార్ షేప్ ఉంటుంది చూడు, స్టార్ షేపు. అలాగే బ్యాక్ నెక్లో చాలా రకాల షేప్స్ ఉంటాయి, చాలా రకాల డిజైన్స్ ఉంటాయి. వాటికి మనం కర్వ్ తింపడానికి రాదు కదా, మనం మామూలుగా కర్వ్ తింపడానికి, ఈ స్కేల్ పెట్టి కర్వ్ తింపడానికి చాలా లుక్ చేంజ్ ఉంటుంది. అసలు నాకు వీడియోలో ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు, కానీ కొంచెమన్నా ఇన్ఫర్మేషన్ కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో పెడుతున్నాను. ఆల్రెడీ టైలరింగ్స్ అయ్యి ఉన్న వాళ్ళైతే ఈ వీడియో చూడకండి ప్లీజ్. మీకు చూడాలనిపిస్తే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇంట్లోనే ఉండి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళైతే నా ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చక్కగా కామెంట్లో అడగండి. నేను మీ డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను.
ఏమేమి వచ్చాయో చూపిస్తాను చూడండి. ఇదొకటి, ఇదేంటి మార్కర్. ఈ మార్కర్ స్కెచ్ లాగా ఉంది, అసలు దీన్ని ఏం యూజ్ చేయాలేమో. మీషోలో ఆర్డర్ చేశాను, కనీసం మనకి స్కేల్స్ అన్న వస్తాయి. 400 అయింది. మనకు బయట బుక్స్ షాప్, బొటిక్ షాప్స్ అవి ఉంటాయి కదా, మిషన్ షాప్లు, వాళ్ళ దగ్గర ఇవన్నీ దొరుకుతాయా, లేకపోతే నేను తీసుకున్న రేటు ఎక్కువ పడిందా తక్కువ పడిందా. ఒకవేళ ఎక్కువ పడింది అని చెప్తే నేను ఇవి రిటర్న్ కొట్టేస్తాను. తక్కువ పడింది, కరెక్ట్ వర్తబుల్గా రేట్ పడింది అని చెప్తే కామెంట్లో మీరు ఉంచుకుంటాను. నేను వేరే చోట షాప్కి వెళ్ళి డైరెక్ట్ ఇవన్నీ నాకు కావాల్సినవి తీసుకుంటాను. 400 కంటే తక్కువ వస్తే తీసేసుకుంటాను అనమాట. మీరు కామెంట్ చేసి చెప్పండి. సో ఇదొకటి, ఇది మనకు దారం నీడిల్లో నుంచి ఇలా బయటకు తీయడానికి. సో ఇదొకటి, ఇది మనకు చూడండి, ఇది కుట్లు విప్పడానికి అనమాట. నేనేమనుకున్నానంటే డోరీస్ ఉంటాయి కదా, డోరీస్ ఏమంటారు, మామూలుగా డోరీస్ నీడిల్ ఉంటుంది పొడవుగా, అది దీంట్లో రావాలని చూసాను కానీ దీంట్లో రాలేదు. తర్వాత చిన్న ఈ కత్తెర అనేది వచ్చింది. మిషన్ కట్టేటప్పుడు మనము ఎప్పుడైనా ఈ పెద్ద కత్తెరను వాడతాం కదా. సో ఇదైతే టక్క దారాన్ని తెంపేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొన్ని మిషన్స్ అయితే దారం తెంపడానికి ఆ మిషన్కే ఒక థ్రెడ్ అనేది ఉంటుంది, దారం నిలానంగానే తెగిపోతుంది. సో ఇదైతే కొంచెం క్రాస్లో వచ్చింది, దీన్ని ఏం చేయాలో అర్థమవుతలేదు, ఎట్లా వాడాలో కూడా తెలుస్తలేదు. సరే చూస్తాను, ఒక్కొక్క దాని గురించి మళ్ళీ వీడియో చేస్తాను. ముందైతే నా బ్లాగ్ వీడియో చూడండి. నేనైతే దీన్ని తీసుకున్నానని నేను చూస్తున్నాను, కానీ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ వెరీ థ్యాంక్స్ అండి. నేను శారీతో లాంగ్ ఫ్రాక్స్ కూడా కుట్టాను, నా వీడియోలలో షార్ట్లలో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. అలాగే ఇది కూడా ఒకటి వచ్చింది, అసలు దీన్ని ఏమంటారో, ఇది ఎందుకు ట్రై చేస్తారో కూడా తెలియదు. నేను టైలరింగ్ చేయబట్టి 5 years అవుతుంది, కానీ టైలరింగ్కి ఇవన్నీ అవసరం ఉంటుందని తెలియదు. ఎందుకంటే నేను వేరే వాళ్ళ దగ్గర నేర్చుకోలేదు కదా. టైలరింగ్ కోసం క్లాసెస్ ఉంటాయి, నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి టైలరింగ్ నేర్పించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కూడా టైలరింగ్ నేర్చుకోలేదు. ఉన్న మాటనే చెప్తున్నాను. ఫోన్లో యూట్యూబ్లో టైలరింగ్ గురించి చూస్తూ నేర్చుకుంటూ ఇంట్లోనే ఫస్ట్ నా బ్లౌజుల మీద ప్రయోగం చేశాను. నా బ్లౌజులు ప్రయోగం చేసిన తర్వాత ముందు మనయే ఖరాబ్ కావాలి, వేరే వాళ్ళే తీసుకొని ఖరాబ్ చేయడం, మళ్ళీ వాళ్ళతో తిట్లు పడడం అవన్నీ బాగుంటుంది కదా. సో ఫస్ట్ నా బ్లౌజులు కుట్టుకున్నాను అనమాట. ఒక 20 బ్లౌజులు వేస్ట్ అయిపోయాయి. అంటే బ్లౌజ్ పీసే కాకుండా మనము మన ఇంట్లో పాత శారీస్ ఉంటాయి కదా, పాత శారీస్ సింథటిక్ కాకుండా కొంచెం మందంగా కాటన్గా ఉంటాయి చూడండి, వాటిని తీసుకొని నేను నా వీడియోలో క్రాస్ కటింగ్ బ్లౌజు, ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజు కటింగ్ అనేది వివరంగా స్టెప్ బై స్టెప్ పాయింట్ వైజ్గా అప్లోడ్ చేసి పెట్టాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే నా ఛానల్ని విజిట్ చేసి చూడండి, నేర్చుకోండి. నా వల్ల కొంచెమన్నా నేర్చుకున్నా చాలంతగా. మీ ఇంట్లో ఎవరన్నా ఖాళీగా కూర్చుంటున్నారు అనే మాట పడకుండా ఒక చిన్న మిషన్ తెచ్చేసుకొని మీ బ్లౌజ్ల మీద మీరే ప్రయోగాలు చేసి, అవన్నీ నేను చేసినాయండి. ఖాళీగా కూర్చుంటున్నావు అనే మాట పడకుండా మనం సంవత్సరం 1 year వరకు నేర్చుకున్నానండి. 1 year వరకు అంటే నా బ్లౌజులు నేను నేర్చుకొని నా బ్లౌజులు నేను చక్కగా మొత్తం క్లియర్గా ఎక్కడ కూడా మిస్టేక్ రాకుండా చంక ప్లేస్లో, బ్యాక్ ప్లేస్లో బుడగలు అనేటివి వస్తాయి కదా, అవేవి కూడా రాకుండా పర్ఫెక్ట్గా 1 year వరకు వీడియోస్ చూసుకుంటూ నేర్చుకున్నానండి. సో నేను పర్ఫెక్ట్ అయిపోయాక ఫస్ట్ ఏం చేశానంటే
మా ఇంట్లో మా చుట్టాలు ఉంటారు కదా, మా అత్తమ్మ, మా ఆడిబిడ్డే, అంటే మా యారాళ్ళు, వీళ్ళందరి కుట్టడం, అక్క ఒక బ్లౌజ్ నేను కుట్టి చూపిస్తాను, నచ్చితే నీ పట్టేసుకో అని. అందరికీ చాలా నచ్చాయి నా బ్లౌజులు, నేను కుట్టడం నచ్చింది. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర పట్టేసినా కానీ నా దగ్గరనే, మా ఇంట్లోనే మా అమ్మాయి కుడుతుంది కదా, ఇంకా మీకెందుకు పట్టేస్తాము, మీరు మా ఇంట్లోనే మా అమ్మాయి కుట్టంగా మీకెందుకు పట్టేస్తామని వాళ్ళకు సమాధానం చెప్పి నాకైతే బ్లౌజులు ఇచ్చారు. ఊరికే ఏం కుట్టియలేదండి, ఏదో ఫస్ట్లో ఒక బ్లౌజ్ అయితే వడ్డీగా కుట్టించేసాను. మిగతాయి వాళ్ళు వద్దు, డబ్బులు తీసుకొని కుట్టు, ఒక 10 రూపాయలు తక్కువ అయినా సరే, నీ కష్టం నాకెందుకు అని అందరూ కుట్టారు. మా చుట్టాలలో కూడా వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ మా అమ్మాయి బాగా కుడుతుంది, ఒకసారి పట్టేసి చూసుకోండి బ్లౌజులు అని చెప్పి చాలా బాగా పట్టేస్తున్నారు. ఇప్పుడైతే నేను ఇంట్లో పని చేసుకుంటూ ఖాళీ ఉన్న టైంలో ఇంట్లో ఖాళీగా ఉండకుండా బ్లౌజులు అనేది కుట్టుకుంటూ ఇలా ఇంత దూరం అయితే వచ్చానండి. సో నాకు సపోర్ట్ చేయండి. ఈ స్కేల్స్ అన్నీ ఎందుకు తీసుకున్నానంటే నేను నేర్చుకోవడానికి, అలాగే కొత్తగా బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం అర్థం కావడానికి ఈ స్కేల్స్ అన్నీ తీసుకున్నాను. అలాగే ఈ స్కేళ్ళ వల్ల నాకు కూడా చాలా ఉపయోగం ఉంది. సో నేను ఈ స్కేల్స్ అయితే ఆర్డర్ చేశాను. సో ఇంట్లోనే ఖాళీగా ఉంటూ మీ ఇంట్లో అత్త మామలైనా ఎవరైనా ఖాళీగా కూర్చుంటున్నావు అని అంటారు కదా, అంటారు కంపల్సరీ. సో అలా అనకుండా ఉండకుండా, అలాంటి మాటలు పడకుండా మనం కూడా ఎంతో కొంత సంపాదిస్తాము అని వాళ్ళకి చెప్పడానికి కోసం మాత్రమే నేనైతే టైలరింగ్ నేర్చుకున్నానండి. నా స్టడీ వదిలేసి. సో పెళ్ళైన తర్వాత చదువుకోవడము, అలాగే జాబ్ చేయడము, పిల్లలు పుట్టాక మాత్రం అది ఖచ్చితంగా జరగదు. పిల్లలు చదువుకొని వాళ్ళు పెద్దగా అయిన తర్వాత, వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత మనకు కొంచెం టైం దొరుకుతుంది కదా, ఆ టైంలో టీవీ చూడడము, పనులన్నీ అయిపోయాక టీవీలో సీరియల్ చూడడం, టైం వేస్ట్ చేయడం, ఇవన్నీ వేస్ట్ అండి, చాలా వేస్ట్. సో ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. టైలరింగ్లో పర్ఫెక్ట్ అయిన పెద్ద పెద్ద టైలర్స్ కూడా కొత్తవి నేర్చుకుంటూనే ఉంటారు. సో మనం ఎందుకు నేర్చుకోకూడదు? అందుకే కొత్తగా టైలరింగ్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ స్కేల్స్ ఆర్డర్ చేసుకోండి. ఓన్లీ 400. ఇంతకంటే తక్కువ వస్తాయి మా ఊర్లో అంటే వెళ్ళి కొనుక్కోండి. నిజామాబాద్లో, మాది నిజామాబాద్ డిస్టిక్లో చిన్న పల్లెటూరు అనమాట. సో ఇవి కొనుక్కోండి. వీటిని ఎలా ఉపయోగించాలనేది కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళకు మాత్రమే చెప్తాను. సో బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ప్లీజ్. ఒకవేళ పెడితే మాత్రం దానికి తగ్గట్టు రిప్లై ఇవ్వడం నాకు బాగా తెలుసు. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నా వీడియో చూసినందుకు. అలాగే నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నా ఛానల్ని ఎవరికైనా మీ ఇంట్లో చూసే వాళ్ళు ఉంటే, కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు నా ఛానల్ని, నా వీడియోస్ని షేర్ చేయండి.